నేను డల్గా ఉంటే డాడీ అడిగారు, చెప్పాను, చేశారు. నీ కోసం, మీ అమ్మ కోసం మీ డాడీ ఏమైనా చేసేలా ఉన్నాడు. అందుకే డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ అమ్మ బాధపడుతుంది కదరా? పెద్దమ్మ పెద్దనాన్న హ్యాపీగా ఉన్నారుగా, మీరు కూడా హ్యాపీగా ఉన్నారు. నేనెక్కడ హ్యాపీగా ఉన్నాన్రా? డిన్నర్ తింటే మీ అందరి కడుపు నిండుతుంది. మీతో కలిసి తింటే నా కడుపు నిండుతుందారా? ఏమండి, మీతో మాట్లాడాలి. మాట్లాడండి. దానికి పర్మిషన్ దేనికి? మీకెందుకో అంత కోపం వచ్చింది? కోపమా? అదే పొద్దున్న హారిక వాళ్ళ అమ్మ నాన్నలతో మీరలా మాట్లాడకుండా ఉండాల్సింది. పాపం వాళ్ళు చాలా బాధపడుంటారు. హారిక కూడా ఫీల్ అయినట్టుంది. మరి మీరు? మీరు బాధపడలేదా? నేను బాధపడటం వేరు, వాళ్ళు బాధపడటం వేరు. ఏ, మీరు మనిషి కాదా? అది అంటే మీరు నా మనిషి అండి. మీరు బాధపడితే నేను బాధపడినట్టే. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నన్ను అన్నట్టే. మీకు ఎవరూ లేరని మిమ్మల్ని ఏమైనా అనొచ్చు అనుకునే వాళ్ళకి ఈరోజు నేను సమాధానం చెప్పాను. మీ వెనక నేనున్నాను అని వాళ్ళకి తెలియడం కోసం అలా మాట్లాడాను. కానీ ఇది చాలా చిన్న గొడవ అండి. ఇవే చిలికి చిలికి పెద్దవవుతాయి. మొదట్లోనే తుంచేయకపోతే జీవితం మొత్తం బాధపడాలి. అయినా శరీరానికి గాయం అయితే చిన్నదనో పెద్దదనో చెప్పచ్చు, కానీ మనసుకు తగిలే గాయానికి పరిమాణం ఉండదండి. శారీరకంగా మానసికంగా మీకు ఎలాంటి గాయాలు తగలకూడదని నేను అనుకుంటున్నాను. నా భార్యగా మీరు హ్యాపీగా ఉండాలి. నేనున్నాను అన్న భరోసా మీకుండాలి. మీరు నా బాధ్యతని మీకు అందరికీ తెలియాలి. అత్తయ్య గారు ఏదైనా అనుకున్నారా అని భయంగా ఉందండి. నా గురించి మా అమ్మకు తెలుసు. నేను సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉంటాను. కానీ మాట్లాడాల్సిన చోట మౌనాన్ని, నా ఓపికని పక్కన పెట్టేస్తాను. మా అమ్మ గురించి మీరేం వరి అవ్వకండి, తనకు అర్థమవుతుంది. అంటే అది మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం ఎంత తప్పో, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం కూడా అంతే తప్పు. మీరు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలి. భయపడ్డం, బాధపడ్డం రెండూ మంచివి కాదు. ఇకపై ఆనందంతో మీ కళ్ళల్లో నీళ్లు రావాలి తప్ప బాధతో కాదు. ఎప్పుడైనా మీ కళ్ళలోకి నీళ్ళు వస్తే అంతకంటే ముందు నా వంక చూడండి.
నేనుండగా మీ కళ్ళలోకి నీళ్లు రాకూడదు, రానివ్వను కూడా. ఇంత మంచి మనిషిని, ఇంత ధైర్యాన్ని పక్కన పెట్టుకుని బాధపడతావా? ఏంటి వసు నువ్వు? హారిక, మై డార్లింగ్. ఏ హనీ? హనీ కాదు, పాయిజన్. కాదే, నువ్వు నా హెవెన్, మై స్వీట్ వైఫ్. నేను బెడ్రూమ్ లోనే వైఫ్. హాల్లో కదా, కిచెన్ లో కదా, డైనింగ్ టేబుల్ దగ్గర కాదా? అదేంటే నువ్వు అన్ని చోట్ల నా వైఫే. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చావు? డైమండ్స్ తెచ్చావా? జ్యువెలరీ తెచ్చావా? అంతకంటే ముఖ్యమైనవి, విలువైనవి తెచ్చాను. ఏమైంది హారిక? ఏమైందో నీకు తెలియదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? తెలిసి నటించే వాళ్ళని అఖిల్ అంటారు. మీ పేరెంట్స్ని తిట్టినందుకు మా అన్నయ్య సారీ చెప్పాడు కదా, నేను కూడా సారీ చెప్పాను. అందరి ముందు తిట్టి బెడ్రూమ్ లో సారీనా? అందరి ముందే కదా మా అన్నయ్య సారీ చెప్పాడు. హర్ట్ చేసి సారీ చెప్తే సరిపోతుందా? ఇప్పుడేంటి, నాతో గొడవ పడాలనుకుంటున్నావా? గొడవ చేసింది మీరు, నేను కాదు. చూడు, మా మగాళ్ళు ప్రశాంతంగా ఉండేది బెడ్రూమ్లోనే, దాన్ని కూడా నరకం చేయకే. అవును, మీకు కావాల్సింది మీ సుఖం. మీ స్వార్థం మీరు చూసుకుంటారే తప్ప మమ్మల్ని పట్టించుకోరు. మీకు కావాల్సింది దొరికితే చాలు. బయట ఎన్ని గొడవలున్నా వాటిని బెడ్రూమ్ దాకా తీసుకురాకూడదు హారిక. బయట కాదు, నాతోనే గొడవ అవుతుంది. నేనెలా ప్రశాంతంగా ఉంటాను? నీకేం కావాలి? నేను ఫ్యాషన్ డిజైనర్ని కావాలి. ఆలోచిస్తానని చెప్పాను కదా. ఎన్ని రోజులు ఆలోచిస్తావు? దేనికైనా టైం రావాలి హారిక. అదే, ఆ టైం ఎప్పుడు వస్తుంది? ఇప్పటికిప్పుడు నువ్వు ఫ్యాషన్ డిజైనర్ ఏం చేయాలంట? నువ్వు ఎందుకలా డిస్కరేజ్ చేస్తావు అఖిల్? ఇలా డిస్కరేజ్ చేస్తే ఒక కరుణ మల్లేశ్వరి, ఒక కోనేరు హంపి, ఒక సానియా మిర్జా, ఒక మితాలి రాజ్, ఒక పివి సింధు బయటకొచ్చేవాళ్ళా? వాళ్ళంతా కంట్రీకి పేరు తెచ్చిన వాళ్ళే. నేను కూడా అలా పేరు తీసుకొస్తాను. నన్ను చూసి దేశమంతా గర్వపడేలా చేస్తాను. నేను ఎవరా అని ప్రపంచం తలెత్తి చూసేలా చేస్తాను. ఏంటి నువ్వే? డోంట్ అండర్ ఎస్టిమేట్ అఖిల్. నా పవర్ ఏంటో నీకింకా తెలీదు. ఫ్యాషన్ డిజైనర్గా దేశానికి పేరెలా తీసుకొస్తావే? ఫస్ట్ టాలీవుడ్ కి వెళ్తాను. అక్కడ హీరో హీరోయిన్ కి అందరికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను. తర్వాత బాలీవుడ్ కి వెళ్తాను. ఆ తర్వాత హాలీవుడ్ కి వెళ్తాను. తిరిగి వస్తావా లేదా అక్కడే ఉండిపోతావా?
నేనంటే నీకు ఎగతాళిగా ఉంది కదూ? తీసి చేస్తున్నావు కదా? లేదే, ఊరికే అన్నాను. తెలుసు, నన్ను వంటింటి కొందేలు చేయాలని కదా నీ ప్లాన్. చూడు. వద్దే, అలవాటు లేని పనులు చేయకు. నువ్వు కింద పడుకోలేవు, నిద్ర పట్టదు. నేను కింద పడుకుంటానని ఎవరు చెప్పారు? వెళ్ళి నువ్వు పడుకో. నేనా? నన్ను ఫ్యాషన్ డిజైనర్ని చేశాక బెడ్ ఎక్కు. అప్పటి వరకు కిందే నీ పడక. పైకొచ్చావో మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళి పడుకో. ఏంటి అప్పుడే లేసారు? ఏం లేదు బన్నీ, రోజు ½ యోగా చేస్తారు కదా. ఈరోజు కాన్సంట్రేషన్ రావట్లేదు. ఎందుకు? సమ్ డిస్టర్బెన్స్. సారీ డాడీ, నేనేమన్నా డిస్టర్బ్ చేశానా? నో నో నో.
ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఆ, ఏం లేదు. ఏంటి అదోలా ఉన్నారు? బానే ఉన్నాను. ఈరోజు యోగా చేయలేదా? లేదు. రోజు చేస్తారుగా. ఈరోజు కాస్త డిస్టర్బ్గా ఉంది. బన్నీ డిస్టర్బ్ చేశాడా? చెప్తాను వాడి సంగతి. ఈ మధ్య బాగా అల్లరి చేస్తున్నాడు. ఆగండి, బన్నీ ఏం చేయలేదు. మరి డిస్టర్బ్ అన్నారు? నేను డిస్టర్బ్ అయ్యాను. ఎందుకు? వదిలేండి, లివ్ ఇట్. ఎందుకో చెప్పండి. ఏవేవో ఆలోచనలు. ఏం ఆలోచనలు వచ్చాయి? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? ఏం లేదన్నాను కదా, జస్ట్ లివ్ ఇట్. అంటే నాతో చెప్పకూడదా? అలానేం కాదు. అయితే చెప్పండి. అవసరం లేదండి. నాతో చెప్పనవసరం లేదా? అంటే అదేదో పెద్ద విషయం కాదు అంటున్నాను. పెద్ద విషయమే నాతో చెప్తారా? చిన్న విషయం చెప్పరా? అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నాను. ముఖ్యమైనదే చెప్తారా? ముఖ్యం కానిది చెప్పరా? బా, ఏంటండి మీరు? మీరేగా అన్నారు ఏదైనా షేర్ చేసుకోవాలి అని. మీరు నాతో షేర్ చేసుకోండి. అన్నీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరెందుకు డిస్టర్బ్ అయ్యారో చెప్పండి. వదిలేయండి. మీరు చెప్పే వరకు నేను వదలను. అది మీరు డిస్టర్బ్ చేశారు. నేనా? నేను పైన ఉన్నాను కదండి. మెడిటేషన్ చేస్తుంటే కనబడ్డారా? ఎలా కనిపించాను? ఇలాగే. కనిపించి ఏం చేశాను? కనిపించారు అంతే. ఏం చేయలేదు కదా? లేదండి. ఎందుకు కనిపించాను? ఈయన నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారేమో, అందుకే కనిపించానేమో. అలాంటిదేం లేదు. ఎలాంటిది? అదే మీరు మనసులో అనుకున్న లాంటిది. నేనేమనుకున్నానో మీకు తెలుసా? మీ మొహంలో తెలిసిపోతుంది. ఓహో, అంత డీప్ గా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా? సారీ. అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తేనే కదా ఏమైనా తెలిసేది. ఇంకోసారి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు డిస్టర్బ్ చేశాను, మళ్ళీ ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. నేను ఆఫీస్కి రెడీ అవుతాను.